అందరికీ నమస్తే అండి. తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఈ రోజుని శివకుమార్ తన జీవితంలో మర్చిపోలేడు. మర్చిపోడు కూడా. మర్చిపోలేడు కూడా. ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేని అనే అహంకారంతో ఎళ్లి ఒక సామాన్య ఓటర్‌ని చెంప మీద కొట్టాడు. చెంప మీద కొట్టంగానే తిరిగి ఆ ఓటర్ కూడా ఎనక ముందు ఏం ఆలోచించలా. నువ్వు ఎమ్మెల్యేనా బొచ్చా అనే ఉద్దేశంతో తిరిగి చెంప మీద కొట్టాడు. అది ఎంత అవమానం అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి, మన గౌరవాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి. మనం బయటికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మనకు ప్రజలు గౌరవిత్తన్నారు దేనికిత్తన్నారు? నువ్వు ఒక ఎమ్మెల్యేవి. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి నీకు అమాత్రం గౌరవం అన్నా సరే. నేను ఎమ్మెల్యేని కదా అని చెప్పేసి నోటికొచ్చింది ఎవరితో పడితే మాట్లాడకుండా వెళ్ళిపోయాననుకో, కొంతమంది మొఖం మీద తిడతారు, కొంతమంది ఎనకాతల తిడతారు. అది మన గౌరవాన్ని మనం తీసేసుకున్నట్టు లెక్క. ఇవాళ కూడా అదే జరిగింది. అయితే అసలు విషయం ఏంటంటే ఓటింగ్. పోలింగ్ కేంద్రం వద్ద అందరూ ఓటేయడానికి లైన్‌లో నించుంటే, ఈయన పెద్ద వీరుల్లాగా డైరెక్ట్‌గా లోపలికెళ్ళిపోతున్నాడు. అంటే ఎమ్మెల్యేనే కాదనట్లా. కాకపోతే అంతకు ముందు నుంచి కూడా క్యూ లైన్‌లో ఉన్నారు కదా! అందరూ ఓటేయడానికి వచ్చినోళ్ళే కదా! నువ్వెలా ఓటేయడానికెళ్ళావో, వాళ్ళు కూడా ఓటేయడానికి వచ్చినోళ్ళే. వాళ్ళు అడిగింది కూడా నిన్నదే. సార్ మేమంతా పొద్దున్నుంచి లైన్‌లో ఉన్నాము. మీరు కూడా లైన్‌లో ఉండండి. మీరు డైరెక్ట్‌గా ఎళ్ళిపోతే మాలాంటోళ్ళు ఏం జేయాలిక్కడ? మేము పొద్దున్నుంచి ఎండలో ఉన్నాం కదా! అని అడిగితే, ఈయనెళ్లి టపక్కుమనెళ్లి చెంప మీద కొట్టేసాడు. కొట్టాడు, కొట్టించుకున్నాడు అయిపోయింది. ఆ తర్వాత ఎమ్మెల్యే అనుచరులు ఎవరైతే ఉన్నారో అతని పైన దాడి చేశారు. అది జరిగింది. నేనేమంటున్నానంటే, నువ్వు ఎమ్మెల్యే అయినంత మాత్రాన నీకేం 2 కొమ్ములు రాలా. ఓటేయడానికెళ్ళినప్పుడు నీకెన్ని రైట్స్ ఉంటాయో వాళ్ళకి కూడా అంతే ఉంటాయి. నువ్వేం ప్రత్యేకించి దిగొచ్చినోడివి కాదు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయ్యా. చిరంజీవి గాని, అల్లు అర్జున్ గాని, జూనియర్ ఎన్టీఆర్ గాని, బాలకృష్ణ గారు గాని, మహేష్ బాబు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా డైరెక్ట్‌గా లోపలికెళ్ళిపోరు. ఖచ్చితంగా క్యూ లైన్ పాటిస్తారన్నమాట. అంటే వాళ్ళకంటే ఎవరైతే ముందొచ్చారో వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ ఎనకాతల నించుంటారు గానీ, నేనొక సెలబ్రిటీననో, నేనొక ఎమ్మెల్యేననో, లేదంటే నేను పెద్ద తురుంకాన్ననో, నేను పెద్ద తోపునని చెప్పేసని డైరెక్ట్‌గా లోపలికెళ్ళిపోరు. ఆ మాత్రం ముందు మనం దెలుసుకోవాలి. ఇవాళ చూడు నీ నియోజకవర్గంలోనే పరువు పోయిందా అనుకుంటే కాదు. రాష్ట్రం మొత్తం పరువు పోయింది. నీ పరువు పోయింది రాష్ట్రం మొత్తం మీద. పోయిందా? ఒక పేరొచ్చిందా? వైసీపీ పార్టీ నాయకులంటే ఇలాగే ఎడుత్తారాళ్ళు. నోటి దూలగాళ్ళు, చేతి దూలగాళ్ళు. ప్రజలంటే లెక్కలేదు. ప్రజలు ఏమాత్రం గౌరవించరు. సో, ఇవన్నీ వాస్తవాలే. మళ్ళీ మనం బయట పెట్టామంతే. ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల. ఈళ్ళకి అధికార బలుపు. లేదంటే కొమ్ములొచ్చినియనో, బలుపో నేను అనగానే అధికార మదం మాట. మనం అధికారంలో ఉన్నాం కదా! మనల్ని ఎవడు ఏం చేయలేడులే. లేకపోతే నాకు తెలిసి ఇంకొకడు సిగ్గు శరం ఉన్నవాడైతే గనక ఒక నెల రోజులు బయటికి రాడు. ఇప్పుడు శివకుమార్ కూడా అదే జేయాల. ఆ అవమాన భారంతో నువ్వు ఒక నెల రోజులు బయటకి రాకూడదసల. చిన్న విషయమా? ఎమ్మెల్యేవి అయ్యుండి ఒక నియోజకవర్గానికి ప్రతినిధివి నువ్వు. నీకసలు ఎవడైనా ఓటేత్తాడా? సామాన్య ఓటర్ నిన్ను కొట్టాడని చెప్పి తెలిసిన తర్వాత ఎవడైనా నీకు ఓటేత్తాడా? మనకెందుకు అంత బలుపు అని అడుగుతున్నా. ఓ దెబ్బ ఎందుకు కొట్టాలా? మనం ఎందుకు కొట్టించుకోవాలా? మనం ఎందుకు చులకనైపోవాలా? నువ్వు అనుకుంటున్నావు అంతే. అంటే నిజంగా ఆయన కూడా ఎక్స్‌పెక్ట్ చేయలా. ఈ శివకుమార్ ఎవరైతే ఉన్నారో, వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో, ఆయన కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే. తిరిగి నన్ను కొడతాడని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేయలా. మన ఎమ్మెల్యేవి మనం కొడితే ప్రజలు భయపడిపోతారు. ఆ ఉద్దేశంలో ఉండే ఎళ్లి చేసుకున్నాడు. తిరిగి ఎప్పుడైతే కొట్టాడో ఆ షాక్‌లోంచి బయటకొత్తానికి ఇంచుమించు ఒక 4, 5 నిమిషాలు పట్టినట్టుంది. తేరుకోలేకపోయాడు. కొట్టంగానే పక్కకు తూలి పడ్డాడు. తూలి పడ్డంగానే అలా నించొని అలా నిర్ఘాంతపోయి చూత్తన్నాడు తప్పితే ఏం చేయాలో తొయలేని పరిస్థితి మాట. ఏం చేయాలో అర్థం కాలా. ఈలోపు అతని వెనకాతల ఉన్న అనుచరులు ఎవరైతే ఉన్నారో అయ్య బాబోయ్! మా ఎమ్మెల్యేని కొట్టేసాడు. ఉన్న పరువు మొత్తం పోయింది. ఇప్పుడు మనం కొట్టకపోతే బాగోదని చెప్పేసి ఆళ్ళ గుట్టలు దించుకొని ఎళ్లి అతని పైన ఆళ్ళ దాడి చేశారు గానీ, ఈ ఎమ్మెల్యేకి 2 నిమిషాలు మైండ్ బ్లాక్ అయిపోయిందన్నమాట. వీళ్ళమ్మ జీవితం అనవసరంగా తప్పు చేసాం మనం ఇప్పుడు. అనవసరంగా అతని మీద చేసుకున్నాం. తిరిగి 10 మందిలో మనల్ని కొట్టాడు. ఇవాళ రాష్ట్రం మొత్తం మన పరువు పోయిద్దని చెప్పి ఆయనకు కూడా తెలుసు. అతను ఆ షాక్‌లోనే ఉన్నాడు. అందుకే అంత బయటికి రాలేకపోయాడు అప్పటి నుంచి కూడా. అలా ఉండిపోయాడు. అంటే వాళ్ళ అనుచరులు గట్టా అతనిపై దాడి చేస్తున్నా కానీ, ఇతను ముందుకెళ్ళకుండా వెనక్కి ఆగిపోవాల్సిన వెనక్కి ఉండిపోవడానికి కారణం కూడా అదే. నేను అందుకే అంటా.
నోటి దోల చేతి దోల రెండు తగ్గించుకోండి. ఎంత అవమానం నీకు అది. అడిగిన దానికి సింపుల్ గా సమాధానం, సర్లే అయ్యా కొద్దిగా ఏదో పని ఉంది, ఎమ్మెల్యేని కదా, వేరే కార్యక్రమాలు ఉన్నాయి నాకు, ఒక 5 నిమిషాలు అందరితో పాటు అనుకోండి, ఏముంది ఒక 2 నిమిషాలే కదా ఊపి పట్టాను, కొద్దిగా నాకు వేరే వేరే కార్యక్రమాలు ఉన్నాయి, నాకు ఇంటికాడ పని ఉందాను, ఇంకొకటి ఉందాను. మనం రిక్వెస్ట్ చేసుకునే విధానం వేరే ఉంటుంది. అడుగుతారు ఖచ్చితంగా. అంతమంది లైన్లో ఉన్నప్పుడు నువ్వు ఒక్కడే పెద్ద పోటుగల్లాగా ముందుకెళ్ళిపోతే ఖచ్చితంగా అడుగుతారు నేను. దాన్ని మనం సామరస్యంగా సమాధానం చెప్పొచ్చు అక్కడ. వివాదం లేకుండా చేసుకోవచ్చు కూడా అక్కడ. మనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అక్కడ. కావాలని పెంట చేసుకున్నాం మనం అక్కడ. పెంట చేసుకున్న తర్వాత ఏమైంది? నీ పరువే పోయింది. ఇవాళ స్టేట్లో ఎక్కడ చూసినా సోషల్ మీడియా మొత్తం నీదే వీడియో, టీవీలోని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మొత్తం నీ వీడియోనే. ఎమ్మెల్యే చంపపగలు కొట్టిన సామాన్య ఓటరు, సామాన్యుడు. అర్థమైందా నీకు? ఇప్పుడు కానీ అర్థమవుతుందా లేదా నువ్వు చేసిన తప్పు ఎంత పెద్దదనేది? కాబట్టి ఏంటంటే ఇక్కడి నుంచి అయినా ఎమ్మెల్యే అనే బలుపు పెట్టుకోమాకండి. నేను ఎమ్మెల్యేని, నేను ఏదైనా చెయ్యొచ్చు అనే అహంకారం పనిచేయదు. ఉదాహరణ శివకుమార్ని తీసుకోండి. శివకుమార్ని తీసుకుంటే ఆ క్లియర్గా మ్యాటర్ అర్థమైపోద్ది అందరికీ కూడా. అందరూ ఒకేలా ఉండరు, అందరూ బానిసలు కాదు. మన ప్రతాపాలు ఎప్పుడు కూడా సామాన్య ప్రజల మీద చూపించకూడదు. సామాన్య ప్రజలు అంటే మీకు లోకు మాట, మనం కొట్టినా తిట్టినా పడతారులే, మనం ఎన్ని మాట్లాడినా కానీ సరిపోద్ది, కొట్టేసినా కానీ ఎవడు మాట్లాడలే అని చెప్పేసి అని ఒక ఇదిలో ఉంటారు, ఒక భ్రమలో బతికేస్తూ ఉంటారు మీరు. అందరూ అలా ఉండరు, అందరూ ఉండరు అలాగా. ఒక్కొక్కడు ఉంటాడు, ఇవాళ రేపు పోతే వాడికి రేపు రెండో రోజురా, ఇవాళ పోతే రేపు పొద్దున్న రెండో రోజు అని చెప్పి అనుకున్న కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు తగిలినప్పుడు ఇలాగే తిరిగి చెప్పి దెబ్బలు తినేస్తాం మనం. వెనక ముందు నువ్వు ఎలా ఆలోచించలేదు, అతను కూడా అలాగే ఆలోచించలా. సెకండ్ కూడా పట్ల, నువ్వు కొట్టగానే తిరిగి కొట్టే నిన్ను. ఏమైంది ఇప్పుడు? నీ పరువే పోయింది. నువ్వు కొట్టినంత మాత్రం అతనికి ఏమీ కాదు, అతను సామాన్య ఓటర్. అతని పైన ఇంకా సింపతి పెరిగింది ఇంకా. కానీ నువ్వు ఎమ్మెల్యేవే, ఒక నియోజకవర్గ ప్రజలకి ప్రతినిధివి కదా, నీ బుద్ధి ఏమైంది? ఇక నుంచి అయినా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా నీ జాగ్రత్తలు నువ్వు పాటిస్తే మంచిది. అహంకారం పనిచేయదు. ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యేవే కాదన్నట్లా. ఎమ్మెల్యే అన్నంత మాత్రాన మనం ఎవరిని పడితే వాళ్ళని కొట్టేద్దాం, ఈ అహంకారం ఏమైనా ఉంటే కానీ తగ్గించేసుకోవాలి. వాళ్ళు అక్కడ కాబట్టి సరిపోయింది, రేపు పొద్దున్న ఇంకెతికిన ఎక్కడైనా అయితే. ఇలా ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో నీ పరుగు పాల, తెలంగాణలో కూడా పోయింది, దేశం మొత్తం చర్చించుకుంటుంది దీని గురించి. ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎంత బలిపోయినరా వీళ్ళకని చెప్పేసి అని. మీరు ఏం చేస్తున్నారంటే తిరిగి 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 ఆంధ్రప్రదేశ్ పరుగు తీసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఉన్నారా, బూతులు మాట్లాడతారు, ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎవరిని పడతాను కొడతారు, వెళ్ళి ఆధార్ తనలు కొడుతుంటారు. ఇలాగా ఆ స్థాయికి దిగజార్చేస్తున్నాను మీరు రోజు రోజుకి. కాబట్టి ఎక్కడి నుంచి అయినా కానీ మన ప్రతాపాలని ఓటర్ల మీద చూపించడం మానేసి, మనం గెలిపించిన ప్రజలకి, మన నియోజకవర్గానికి మనం ఏం చేసాము, మన 5 ఏళ్ళ అధికారంలో ఉన్నాం కదా, మన నియోజకవర్గాన్ని మనం పీకింది ఏంటి, మనం పొడిచింది ఏంటి, ఇవో నేను ఇది చేసానే నాకు ఓటేయండి, నేను ప్రజలకు మేలు చేసాను, అది ఉండాలా. ఎంతసేపు ప్రజల చేత తిట్టించుకున్నావా, ప్రజల చేత కొట్టించుకున్నావా, ఇది ఉండకూడదు. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అంతే.